నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవేంటి? నిన్నే. డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖసరిగా చూసుకో. చూసుకున్నావా? అమ్మడు అమ్మడు అమ్మడు, ఎక్కడికి అమ్మడు? ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరేం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ అమ్మ అమ్మడు, తప్పు. అమ్మడు తప్పు. అమ్మడు 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 రామాడు. ఊళ్ళో మన పడుగు పోతాయి, అందరూ చూస్తారు. అమ్మడు బాగుండదు. రామ రామ. అయ్యో ఇది అమ్మడు, ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పరుగు పోతాయి. ఇదిగో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది చాలు, ఇక్కడ రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంపు కింద స్నానం చేస్తాను. స్నానం. ఆమె బాబీ గర్ల్. పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా, అయ్యా చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాను రా. ఎందుకంటే రండి రా. అరే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు మాత్రం చూడండి రా. ఇటు ఇటండి, అందరు రండి. నాకు ఎదురండి, నన్నే చూడండి. అంత సరిగ్గా ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు అనక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా మరి కూల్ డబ్బులు అండి? కూలి ఇస్తారా? అయ్యా మరి పని చేయకుండా ఉత్తినే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. రేపటి పనులకు రావాలి లేదా? నువ్వెక్కడికి రా? అదేంటో తెలియట్లేదు చిన్నయ్య. అయస్కాంతం అయస్కాంతమా సూర్యకాంతం? చిన్నయ్య ఏంట్రా? పంపు చెట్ల కొంచెం కాలు కడికెళ్తానండి. ఎందుకురా? పంపు చెట్ల కాలు కడికెళ్ళకపోతే నా పిల్లలు ఏ కిర్తాను. అమ్మడు కట్టుకో. అమ్మడు బా కట్టుకోమంటుంటే మన పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి? వెళ్ళు వెళ్ళు. మంచి పిల్లవు కదా, చెప్పిన మరి ఉంటావంటగా. కట్టుకోను. నువ్వు నన్ను కట్టుకుంటేనే నేను అది కట్టుకుంటాను. అయ్యో, అది జరగని పని. నా మాట మీరు కట్టుకో. అయితే నేను ఇలాగే ఉంటాను. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు. ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు. ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. కట్టుకో, తీసుకో. పర్వాలేదే, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ. ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే కట్టుకుంటాను. కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను. అయ్యో, నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు, లేదా ఇది కూడా తీసేస్తాను. అయ్యో, అయ్యా అది చూడండి, ఆ కారు మందే అనుకుంటానండి. అవునయ్యా, ఆ బండి 288. నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా అయి ఉంటుందని. పక్కన ఆపరా. చాలా పొద్దుపోయింది, ఇంటికి పోదామా? నువ్వు కావాలని కారు రిపేర్ అని చెప్పావు. లెక్క పెడుతున్నావా? నేనా? అమ్మ పిచ్చి పట్టిందా? నీకే మొత్తం పిచ్చి పట్టింది. నా ప్రాణం పోయినా నీకు లోగను. ఏంటమ్మ నువ్వు చేసే పని? ఏంటి అమ్మడు? చూస్తారు కట్టు. ఏం చూసారు? భయపడ్డావా? ఎవరైనా వస్తారా? చిన్నయ్య, నమ్మకం పెట్టుకున్నాను. ఉన్నాను కదా రామ్.
నేను ఉన్నానని చెప్పాను కదా. ఎందుకు ఏడుస్తావు? ప్లీజ్ ఊరుకో అమ్మడు. నువ్వేం భయపడదు నా మాట విను. అమ్మడు ఆడమంటుంటే ఏంటి పిచ్చిదానిలాగా? ఏంటమ్మా ఇది? చెప్పమ్మా చెప్పు. కారు పేరు చెప్పి నన్ను ఈ మండపంలోకి తీసుకొచ్చాడు. వర్షం పడుతుంది, కారు రిపేర్ చేయలేమని ఇక్కడే ఉందామని నన్ను అదోలా చూశాడు. నాకు చాలా భయం వేసింది. ఏ పర్వాలేదు, నడిచేదే వెళ్ళిపోదాం నేనంటే నువ్వు విదేశాలు చదువుకుని వచ్చావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఈ ఒక్క రోజుకి అని ఆగండి. ఏమిటి చోటు? ఏరా నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? వద్దు వద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలుడ తీసింది నా బిడ్డ కాదురా, భరత మాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను 1 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలియదు, ఏవో ముఠా తగాదులు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వెళ్ళండి. ఇలా
ఇల్లు వచ్చేసింది. ఇల్లు రావడం ఏంట్రా తాగబోదే మనమే ఇంటి దగ్గరికి వచ్చాం ఓసి నేను కాదు, ఆడి పైన ఏలాడుతున్నాడు. మన దారే ఎవరినే? అదేరా మనకి ఆటో కొనిచ్చిందే ఆటో రాణి. ఎక్కడ ఆటో రాని? ఎక్కడికి వెళ్తున్నా? తలుపు కొట్టడానికి. ఇక్కడి నుంచే కొట్టరా. ఓహో, ఇక్కడి నుంచే కొట్టమంటావా? అలాగే. ఏ బిషా, తలుపు కొడతానే కాలి మీద కొడతా. పార్టీ కళలు కంటున్నట్టుంది, ఇంకోసారి కొట్టరా. ఈసారి ఎలా కొడతాను చూడు. దెబ్బకి. ఏంటే 3 రోజుల ముందు సమర్థ ఆడినట్టు చీకట్లో నించున్నావు? రావచ్చు ఆటో ఖర్చు. మాకు ఆటో వాళ్ళంటే ఇష్టమే, కానీ ఆటో వాళ్ళు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు. నీ ఆటో ఎక్కడని చూస్తున్నావా? సేటు దగ్గర హిందీ నేర్చుకుంటుంది సంజయ్. ఆటో ఇది తీసుకుని పోవయ్యా. పోనారా, లేదంటే దీనికి స్టేట్ దగ్గర హిందీ నేర్పిస్తున్నా. ఏమయ్యా, ఆటో కొని ఇస్తే మందు కొడుతూ ఇలా సూటు బూటుతో నిలబడ్డారు, మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? అది మమ్మల్ని అడిగితే వెళ్ళి 5 స్టార్ హోటల్ వాడిని అడిగా. అవును ఓల్డ్ మ్యాన్, కోటు సూటు లేకపోతే హోటల్ లోపల రానే ఉన్నారు. అందుకని ఆటో తాకట్టు పెట్టి ఈ బట్టలు కొనుక్కుని బాగా మెక్కొస్తున్నాం. ఈ నందాన్ని చూసా, ఇంగ్లీష్ పిక్చర్ లో హీరో జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు. చెయ్యి, నీది జన్మలో బాగుపడరా. ఓయ్, ఏంటి తప్పిస్తున్నావా? నిన్నిక్కడే నరికి పారేసినా ఇదేంటని అడిగేవాడు ఈ ఏరియాలో ఒక్కడు లేడు. నువ్వు నీ కూతురు నా జీవితాన్ని బాగా చేస్తారా? ఎలా ఉంది దెబ్బ? అనుకున్నది ఒక్కటి, అయినది ఒకటి, అనుకున్నది ఒక్కటి, అయినది ఒకటి. వాళ్ళ కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అయింది ఒకటి. హోల్డ్ ఆన్. ఏంటే ఒక్కరోజు రాత్రి నేను నీ పక్కన పడుకుని నా గాలి సోకినందుకే ఇలా అయిపోయావే. ఇక నా చెయ్యో కాలో పడుంటే ఆ క్షణమే నా కౌగిల్లో కరిగిపోయేదాను అనుకుంటా. నీకు నేను కావాలంటే స్ట్రేట్ గా వచ్చి బావా ఐ లవ్ యూ రా చెప్పొచ్చు కదా. అదేంటి ఆటో కొనిచ్చి మగాళ్ళని పడగొట్టాలని అల్పబుద్ధి. నువ్వు ఒక ఆటో కొనిస్తే నేను దాన్ని 10 ఆటోలుగా పెంచేసి మంచోడినై నిన్ను పెళ్లి చేసుకోవాలా? అరే రే 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 రే, ఆటోలో నీ ఫోటో చూడంగానే మనిషి పడిపోయాడు అనుకున్నావు కదూ, అందుకే నీ రూట్లోనే వచ్చి నిన్నే పడగొట్టా. ఊరు మొత్తం అన్న అన్నాన్ని గౌరవంగా పిలిచే మా అన్నకి ఆఫ్టర్ ఆల్ ఆటో కొనిచ్చి డ్రైవర్ చేసావు కదమ్మా. మా నందాన చెంప మీద కొట్టడమే కాకుండా సలహాలు కూడా ఇస్తావా? పెద్ద కర్ణుడు చెల్లెలు. అవునా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నువ్వు రౌడీ గారి పెళ్ళాం శోభనావా, సూర్యవంశం మీనావా? ఏయ్, ఇంకోసారి నన్ను మారుస్తానంటున్నా రూట్లో క్రాస్ అయ్యావనుకో నీ ఫోటో నీ బాబు ఫోటోని పేపర్లో వేయిస్తా. కూతురు బ్రాతల్, బాబు బ్రోకర్ అని. ఒక్కసారి ఫేమస్ అయితే ఆ తర్వాత పబ్లిక్ ప్రాపర్టీనే. నందా, అది అమాయకురాలు, కల్లా కపటం తెలియంది. దాని అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. తట్టుకోలేవా? ఇట్రా నాన్న. తట్టుకోలేకపోతే ఎలుకల మందుని కాస్త పాలల్లో కలుపుకుని తాగి చచ్చిపోండి. పోరా అబాని. ఏంట్రా ఇక్కడేమన్నా మిడ్ నైట్ మసాలా చూపిస్తున్నారా? పోండ్రా. ఈ లక్క చిక్కలు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎక్సైజ్ కాదండి, ఎక్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 BCలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరే ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు
ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు పెట్టి నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? టేపని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే అవునండి. అమ్మో, వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్నీకి పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు నేను పంచర్ అయిపోయిందండి. టేపని వేసాలండి, తర్వాత టేపని పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు నేను వేసాలండి. రోడ్లు ఎలాగుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిదిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. కోట- ఇదే చేతులు మోటార్ సౌండ్ అవుతుంది. రే చిన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా? ఆపండి చూద్దాం. ఆగు, ఆగు. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? అయిపోయాం రోయ్. ఇలా పారిపోతుండ్రా? బయటికి రండి. ఏమనుకుంటాను మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిడుతుంది. గంటకి కారణం ఏడు. బాగా తగిలించు. అరేయ్, నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకేకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అందుకే చదువుకోలే. ఉత్తినే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు, ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా? అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, హాయ్. బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసానండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. రేయ్, హాయ్. బంగాళాదుంప కూర ఏంట్రా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి, నేను ముందే తిని చూశాను. అందరూ ఉప్పు లేదు, కారం లేదు. ఏం చేస్తాను మీరంతా? రుచి చూడకలా. రేయ్, హాయ్. బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, హాయ్. నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళదుంప కింద పని చేయట్లేదు కదండి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచిచ్చేశారుగా, ఇంకెందుకు వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? సిగ్గులేదు? మర్యాదగా వెళ్ళిపో.
తప్పు చేశానమ్మా. నేను నాటకాలు ఆడుతున్నానమ్మా. అలా అందమ్మా అది. నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేనెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా. నన్ను క్షమించక్క. ఏంటమ్మా ఇది? నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క. అందుకే నేను అలా మాట్లాడాను. పర్వాలేదమ్మా, నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క. నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను. నాన్నకు నీ మీద నా కోపం పోవాలని, మళ్ళీ మనందరం కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను. మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క. బాధపడకమ్మా, త్వరలోనే ఒకటవుతాం. అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో. అవును, మేమిద్దరం బావలం, అక్క కూతురు నేను. ఓకే, ఇంతమంది ఉన్నాం కదా. అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా? పోండి పెద్ద బావా, నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను. ఇంకెలా తీసుకురాగలను? నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు బాగుంటే చాలు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. అక్క, అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా. రా. ఏ బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు? ఎంతైనా మన అక్క కూతురే కదా. అక్క కూతురు వరుస గుర్తు చేస్తున్నాడు. పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చిందో లేదో, నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా. ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి. మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది. మన కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. రారా. ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది. 50 కాదు 100. అదిగో చూసావా? అది నా కూడా మజాక. చిన్నయ్య, ఆవిడ మీ నాన్నమే కదా? ముసల్దా మా నాయనమ్మా. అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమే. చూడు మగరాయిలా కూర్చుని ఎలా పందాలు కాస్తుందో. నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది? అసలు పందెం కాయడానికి ఆడమగ తేడా ఉంది. ఇదే ఫారెన్ లో అయితే అందరూ కాస్తారు. అది ఎవరయ్యా అది? తప్పమంటు చిన్న బాబా నువ్వా? అయ్యా అయ్యా కాదండి, యా అనాలి. అసలు ఏంటి ఈ వేషం? పెట్టాలి దొర. అదే పట్నం దొర. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా, ఇది పల్లెటూరు. ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్టు, పర్పుల్ సూటు, పింక్ మేకప్. ఓ పని ఇచ్చిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతిలో పట్టుకున్నావు అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఏమిటో చిన్నయ్య? అవునమ్ముడు, చాలా సూపర్ గా ఉంటది. టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు. రాచినయ్య, ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి. అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా? అక్కడ కూడా చూపిస్తాను. భద్రాచలం, ఆ ముసల్దాన్ని చూసావా? ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో. అవునండి, ఆవిడ దగ్గర డబ్బులున్నాయి, పందాలు కాస్తుంది. అవును, ఊళ్ళో ఎంతో మంది ఆడాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా? రౌడీ దానిలాగా. సిగ్గులేంది. ఎందుకంటే ఓసీలో డబ్బు వస్తుంది, ఆడుతుంది. ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది.
మరేనండి నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి మాలాంటోళ్ళు మీలాంటోళ్ళు దానం చేస్తే తప్ప. మనం ఎక్కడ బిచ్చం వేస్తున్నావురా? అనుభవించాల్సిన మమ్మల్ని బయటకు గెంటేసి వాళ్ళే మేస్తున్నారు. మంచి మాట అన్నారు. ఏం మాయం చేశారో మంత్రం పెట్టారో ఈ మానవుడు ఆ మోసల్ది. వీళ్ళనని ఏం లాభంరా? అసలు మా బావకు బుద్ధి లేదు. అలా చూస్తా ఉంటామా? నన్ను కాదు మీ నాన్నే అంటుంటా. మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు. చిన్నయ్య వద్దండి, వద్దు. ఎవడ్రా బుద్ధి లేనోడు? ఎవడ్రా సన్నాసి? ఏంటి మీరు నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు. మీకేంటి వచ్చే కోపం? హే! ఆగరా, నా బావని నేను తిడతాను. తను బుద్ధి లేనాడే, సిగ్గు లేనాడే. కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నాడు ఈ ఎదవ.